సేమ్ నన్ను నేను చూసుకున్నట్టుంది. అరే ఆడు 6.5 అడుగుల హైట్ ఉంటాడు. ఆయనేరా మెయిన్ విల్లన్. జాన్ సార్ కరెక్ట్ గా ఉన్నాడు కదా? కరెక్ట్ గా ఉన్నాడు సార్. ఎలామంటున్నావు వద్దంటున్నావు? ఎట్టి సినిమా డ్యూడ్ మూవీ రివ్యూ ఛానల్కి అంటే మన రివ్యూలోకి వెళ్ళే ముందు ఫార్మాలిటీగా చెప్పేసుకుందాం. హై గైస్, వెల్కమ్ టు రివ్యూస్ బ్లాగర్. ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సినిమా చూస్తే కామెంట్ చేసేయండి. డ్యూడ్ మూవీ సినిమా ఇది ఎలాంటి సినిమా అంటే నచ్చినోడికి దీనంత గొప్ప సినిమాలు కనపడదు, నచ్చినోడికి మాత్రం ఖచ్చితంగా ఏంటిది ఇలా ఉందా యూత్ అని కూడా డౌట్స్ వస్తాయి. మరి నువ్వే కేటగిరీరా అంటే నేను ఫస్ట్ కేటగిరీ, నాకు బాగా నచ్చింది. ఏదో చెప్పనా, ఐ సీ మై సెల్ఫ్ యాజ్ ప్రదీప్ రంగనాథన్. ఎందుకంటే లైక్ నాకు ఆ క్యారెక్టర్ చాలా సిమిలారిటీస్ ఉన్నాయి అనమాట. లైక్ మనకేమో లడ్డు కావాలి, లడ్డు కోసం కొట్లాడబడతాం, బట్ మన దగ్గర రస్మలాయి వచ్చుద్ది. బట్ ఆ రస్మలాయి వచ్చినప్పుడు మనం తుపో అంటాం. మళ్ళీ మనకు అసలు స్వీట్నే నచ్చినోడు సడన్గా ఒకసారి హాట్ తినేసి లేదా నాకు హాట్ అంటేనే ఇష్టం, ఒకసారి వెళ్ళి స్వీట్ తిని ట్రై చేద్దాం అని చెప్పి వెళ్ళినప్పుడు స్వీట్కి మనం నచ్చాం. అప్పుడు ఏం చేస్తుంది, అటు కాక ఇటు కాక మధ్యలో అయిపోతావు కదా. దట్స్ ద సినిమా. అంటే నేను చెప్పేశాను మ్యాక్సిమం స్టోరీ. లైక్ సినిమా ఫస్ట్ హాఫ్ నవ్వుకున్నాను, ఎంత నవ్వుకున్నానంటే ఐ రియల్లీ లైక్ క్రాక్డ్ అవుట్. మంచి మంచి పేలైపోయా జోకులు కానీ, కామెడీ కానీ, సీన్స్ కానీ. మెయిన్లీ ప్రదీప్ రంగనాథన్ ఈ పర్సన్ తీసిన ప్రతి వర్క్ నాకు ఇష్టమే. లైక్ అప్పా లాగ్ కానీ, మొరటి సింగిల్ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇవి చూసి ఓకే దిస్ గాయ్ హ్యావ్ సంథింగ్ ఎల్స్ మ్యాన్ అనుకున్నా. అండ్ దిస్ గాయ్ డెబ్యూట్ ఫిలిం కోమాలి పిచ్చోన్ అయిపోయి ఆ సినిమా చూసి ఇలా కూడా తీస్తారా సినిమా అని. అండ్ లవ్ టుడే, డ్రాగన్, ఈ 2 సినిమాలకైతే ప్రదీప్ ఈజ్ గోయింగ్ టు బి సంథింగ్ ఎల్స్ ఇన్ తమిళ సినిమా. ఈ సినిమా చూసాక చెప్తున్నా, హీ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఆడు ఇండస్ట్రీలో చేంజెస్ చేయడానికి తేలే, హీ ఈజ్ అ స్టార్ నౌ. పర్ఫెక్ట్ సినిమా ఫర్ అ థర్డ్ సినిమా. మస్తు పడింది బై సినిమాలో. ఆ ఎమోషన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. చెప్తున్నా కదా, ఈ సినిమా నచ్చినోడికి మాత్రం ఎమోషన్తో చాలా బాగా కనెక్ట్ అవుతాడు, చాలా బాగా నచ్చుద్ది. కనెక్ట్ కానోడు మాత్రం ఏంటి ఇది ఫన్స్కాయ అనిపిస్తుంది. నాకైతే పర్సనల్లీ కొంచెం ఇష్యూస్ అయితే ఉన్నాయి సినిమాలో. ఫస్ట్ సినిమాల పర్ఫార్మెన్స్ మాట్లాడితే ప్రదీప్ రంగనాథన్ అన్న కొంచెం లుక్ కూడా మార్చన్న, రింగులు జుట్టు కాకుండా కొంచెం మంచి క్రాఫ్ట్ చేయించుకో, బాగుంటావు. ఆ రింగులు ఆ డ్రాగన్లో చూసాను, ఆ లవ్ టుడేలో చూసాను, కోమాలిలో కూడా ఉంటాడు సార్. అదే రింగులు ఉండేసరికి కొంతగా డిఫరెంట్ కనపడతలా. ఎల్ఐకే కూడా అదే లుక్, కొంచెం డిఫరెంట్ ట్రై చేయ. హెయిర్ స్టైల్ మాత్రం చాలా బాగుంటుంది. పర్ఫార్మెన్స్ మాత్రం ఇచ్చాడు, చాలా బాగుంది. మమితా బైజు షీ డిడ్ ఎ పర్ఫార్మెన్స్. ప్రేమలలో చూసి వావ్ వాట్ ఎ పర్ఫార్మర్ అనిపించింది. బట్ ఈ ఫిలింలో మంచి క్యారెక్టర్ పడింది, సాలిడ్ క్యారెక్టర్. ఏమన్నా చేసిందా అంటే కొన్ని సీక్వెన్సెస్లలో షీ వాస్ ద మెయిన్ లీడ్. చాలా బాగా అనిపించింది. అంటే చెప్పాను కదా లడ్డు రస్మలై స్టోరీ అలా ఉంటుంది అనమాట. చాలా బాగా చేసింది. అండ్ నెక్స్ట్ మన శరత్ కుమార్ గారు ఏం పడింది భయ్, కూడా మామూలు క్యారెక్టర్ కాదు. లైక్ జిన వక్తు బదల్దియా బాధ బదల్ది మారో ముజే మారో అన్నట్టు ఉంటుంది కదా, సేమ్ జిగేల్ సినిమా. అసలు జిగేల్ క్యారెక్టర్ పడింది శరత్ కుమార్ కూడా. క్లైమాక్స్లో ఉంటుందన్నమాట కొన్ని. ఎలా హౌ కెన్ యూ టర్న్ ఎ ఫిలిం. నాకు ప్రదీప్ రంగనాథన్ డెఫినెట్లీ నీ స్క్రిప్ట్ సెలక్షన్ గురించి ఒకసారి కేస్ స్టడీ చేయాలి. అన్ని యూత్ఫుల్ ఫిలిమ్స్ చేస్తున్నావు, చాలా బాగా కనెక్ట్ అవుతుంది. చెప్తున్నా కదా, మన ఇండియన్ స్పేస్లోనే జిగేల్ సినిమాలు తీసే ఫిలిం మేకర్కి ఎప్పుడైనా సరే రెస్పెక్ట్ ఉంటుంది. మన తెలుగులో కూడా లేరా అంటే ఉన్నారు, తరుణ్ భాస్కర్, కేవి అనుదీప్. అండ్ రీసెంట్ టైమ్స్లో ఒకప్పుడు అంటే మేబీ ఐ కెన్ సే జేడి చక్రవర్తి. బట్ ఎట్ ప్రజెంట్ ఐ కాంట్ సే దట్ జిగేల్ సినిమాలు రావట్లేదు. బట్ ప్రదీప్ రంగనాథన్ జిగేల్ సినిమాలు తీస్తున్నాడు. ఐ లవ్ దట్. ఈ స్పేస్ చాలా బాగుంది. బట్ చెప్తున్నాను కదా, ఇంకొక సినిమా కొంచెం పర్ఫార్మెన్స్ అన్న మార్చు, లేకపోతే కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి బై. సాంగ్స్ ఊరుం బ్లడ్ తమిళ్లో బాగుంది, బట్ తెలుగులో అయితే ఖచ్చితంగా డిసప్పాయింటెడ్. మ్యూజిక్ కొన్ని చోట్లల్లో బాగుండు. అండ్ సెకండ్ హాఫ్ ఒక పాయింట్ వచ్చాక డిప్ అయిపోయింది, చాలా డిప్ అయింది సినిమా. క్లైమాక్స్ చూసే టైంకి ఇక నాకు ఓకే సర్లే మంచి సినిమానే తీసాడు, ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఫిల్మ్ అని అయితే ఒక మంచి ఒపీనియన్ తోటి బయటకు వచ్చాను. కానీ ఇంకొంచెం బాగా తీసుంటే ఇట్ కుడ్ బి ఎ బెస్ట్ ఫిలిం ఆఫ్ ప్రదీప్ రంగనాథన్ కెరియరే.
డ్రాగన్ నేను ఇప్పుడు ర్యాంక్ చేయమంటే డ్రాగన్ తర్వాత ఈ సినిమా తర్వాత అంటే డ్యూడ్ సినిమా తర్వాత ఐ కెన్ సే ఇట్స్ లవ్ టుడే. మంచి సినిమా, మంచిగా చూడొచ్చు. నేను చెప్తున్నాను ఇంత లేపుతున్నాం అంటే ఒక్కసారి వెళ్ళి చూడండి. చూసి అరే ఇది చెప్పింది రాంగ్ అంటే చెప్పుతో కొట్టండి, ఐ విల్ టేక్ ఇట్. బట్ డోంట్ ట్రై టు మిస్ దిస్ ఫిలిం అబ్బా. అంటే కరెంట్ జనరేషన్ యూత్ చూడండి. మీ పేరెంట్స్ పట్టుకెళ్తే మేబీ వాళ్ళకి ఒపీనియన్ డిఫరెన్స్ ఉండొచ్చు. కరెంట్ జనరేషన్ యూత్ అమ్మాయిలు అబ్బాయిలు ఖచ్చితంగా చూడండి. యూ విల్ సీ యువర్ సెల్ఫ్. యూ విల్ సీ యువర్ సెల్ఫ్. అండ్ మీరు సినిమా చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ తెలుసు కదా అండ్ మిత్రమండలి ఎవరా అంటే నైట్ వస్తాయి, చూసి చెప్తా. అండ్ దిస్ ఈస్ యువర్ హోస్ట్ రివ్యూస్ బ్లాగర్ SN సైనింగ్ ఆఫ్.